హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ విష్ణు. మీరు చూస్తున్నారు మీ టు ఆంధ్ర ఛానల్. వెల్కమ్ టు మీ టు ఆంధ్ర ఛానల్. ఈరోజు మీరు ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఆల్రెడీ మీరు తమ్ములైన్లో చూసే ఉంటారు. ఫినో పేమెంట్స్ బ్యాంక్ నుంచి చాలామంది మర్చెంట్ ఐడి తీసుకున్నారు. అలానే బీసీ పాయింట్ అనేది తీసుకున్న వాళ్ళకి అకౌంట్ చేయడం అనేది ఎలా అనేది చెప్పేసి తెలియట్లేదు. సో వాళ్ళ కోసమే ఇది. అలానే వాళ్ళు వెల్కమ్ కిట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఆ బుక్ చేసుకున్న తర్వాత వెల్కమ్ కిట్స్ అకౌంట్స్ ఎలా చేసుకోవాలనేది మీకు ఆల్రెడీ ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆల్రెడీ మీకు ఒక వీడియోలో మీకు అకౌంట్ ఓపెన్ చేయడం ఎలాగని చెప్పేసి నేను చేశాను. ఐకార్డ్లో మీకు ఆ లింక్ అనేది ఇస్తాను, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. సో ఈ వీడియో అయితేనే మీకు అకౌంట్ కిట్స్ ఎలా మీకు బుకింగ్ చేసుకోవాలనేది మీకు వీడియో చెప్తాను. ఇకపోతే మన ఛానల్ కొత్తగా విచ్చేసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఆల్రెడీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇకపోతే ఈ వీడియోలో ముందుగా మన ఫినా సైట్ అనేది ఓపెన్ చేసాము. ఇక్కడ చూసారా, అకౌంట్ బ్యాలెన్స్ అని 0 చూపిస్తుంది. ఇక్కడైతే మీకు అమౌంట్ అనేది ఉండాలి. మీకు వెల్కమ్ కిట్ బుక్ చేసేటప్పుడు కంపల్సరీ మీకు మినిమం 700 రూపాయలు అనేది మెన్షన్ చేసుకొని ఉండాలి. ఇక్కడ అమౌంట్ అనేది ఉంటేనే మీరు వెల్కమ్ కిట్స్ అనేది ఆర్డర్ చేయడానికి అవుతుంది. సో ముందుగా మీరు ఏం చేయాలంటే, మీ సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి లేదా కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి, ఏ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా మీ యొక్క ఫినో పేమెంట్స్ బ్యాంక్ రిజిస్టర్ మొబైల్ నుండి కాంబో అని టైప్ చేసేసి 78368 SMS చేయాలన్నమాట. అప్పుడు కాంబో అనేది కూడా మీకు క్యాపిటల్ లెటర్లో మెన్షన్ చేయాలి. ఇది మస్ట్ అండ్ షుడ్ అండి. మీరు స్మాల్ లెటర్లో మీరు మెన్షన్ చేస్తే మీకు ఎటువంటిది రిప్లై మెసేజ్ రాదు. సో తప్పకుండా మీరు కాంబో అని మీరు టైప్ చేసేసి 78368 రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి SMS అనేది చేయాలన్నమాట. దీని తర్వాత మీకు ఆల్రెడీ మీకు మీ యొక్క కాంబో కిట్కు అయ్యే ఖర్చు 700 రూపాయలండి. ఈ 700 రూపాయలు అనేది మీ ఏదైతే సైట్ ఉందో, ఫినో పేమెంట్స్ బ్యాంక్ సంబంధించి సైట్ ఏదైతే ఉందో అందులోంచి 700 రూపాయలు మీకు కట్ అయిపోయి ఒక SMS అయితే మీకు రిప్లైగా వస్తుంది. సో ఇక్కడ మీరు ప్రతి మర్చెంట్ ఒక విషయం గమనించాలండి. ఆ విషయం ఏంటంటే, మీరు కొంతమంది 1000 రూపాయలకు మర్చెంట్ ఐడి ఇస్తాను, కొంతమంది 1500కు మర్చెంట్ ఐడి ఇస్తానని చెప్పేసి చాలామంది మన దగ్గరికి వస్తూ ఉంటారు. సో ముందు వాళ్ళందరినీ మీరు ఒకసారి గమనించాలి. ఎందుకంటే ఇక్కడ 1000 రూపాయలకు 1500కు ఐడి తీసుకోవడం కాదండి. మీకు ఎంత ఐడికి ఇచ్చారనేది ఇంపార్టెంట్ కాదు, మీకు ఎంత సర్వీస్ ఇచ్చారనేది ఇంపార్టెంట్. డిస్ట్రిబ్యూటర్ కానీ మా ఫినో ఎంప్లాయీ కానీ. సో మీకు ఒక జెన్యూన్ డిస్ట్రిబ్యూటర్ అనేది మీరు ఎంచుకోండి, మీకు ఒక ఫార్మాట్గా మెయింటైన్ చేసేవాళ్ళు. ఎందుకంటే మీరు ఈ ఫినో పేమెంట్స్ బ్యాంకు సంబంధించి దాన్ని నమ్ముకొని మీరు వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి ప్రతి మర్చెంటు చిన్న బడ్జెట్ పెట్టుకొని. సో తప్పకుండా మీరు మంచి డిస్ట్రిబ్యూటర్ని అయితే ఎంచుకోవాలి. ఎవరు పడితే వాళ్ళ దగ్గర మీరు మర్చెంట్ ఐడి అనేది తీసుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ రీజన్ ఒకటే అండి. ఇప్పుడు వెల్కమ్ కిట్స్ మీరు బుక్ చేసినప్పుడు మీకు ఆ వెల్కమ్ కిట్స్ అనేది డిస్ట్రిబ్యూటర్కి పంపించాలి. అలానే మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ ప్రాబ్లం సాల్వ్ చేయాలన్నా డిస్ట్రిబ్యూటరే మీ మర్చెంట్ ఐడి మీద మెయిల్ అనేది కంపెనీకి చేయాలి. మీరు ఓన్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది మీరు క్లియర్ చేసుకోలేరు. అలానే మీకు మిషనరీ ఏదైనా పర్చేజ్ చేసినప్పుడు ఆ మిషనరీకి కూడా క్లియరెన్స్ అనేది కూడా మీకు మా డిస్ట్రిబ్యూటర్ అనేది క్లియర్ చేయాలి. లేదంటే మీరు ఎటువంటిది మీరు చేసుకోలేరు అనమాట. ఇది చిన్న ఎగ్జాంపుల్కి చెప్పినట్టే మీకు 3 ఉన్నాయి. సో మస్ట్ అండ్ షుడ్ అనేది మీరు మంచి డిస్ట్రిబ్యూటర్ని అయితే ఎంచుకోండి. అమౌంట్ ఇక్కడ చూడకండి మీరు, ఎందుకంటే మీకు సర్వీస్ అనేది లైఫ్ టైం సర్వీస్ చేస్తారు కాబట్టి అమౌంట్ దగ్గర మీరు ఆలోచించకూడదు. సో మంచి డిస్ట్రిబ్యూటర్ మీకు ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో ఆ డిస్ట్రిబ్యూటర్ను మస్ట్ అండ్ షుడ్ చూసుకొని మీరు ఈ సర్వీస్ అనేది ఉపయోగించవచ్చు అనమాట. ఎందుకంటే ప్రతిదీ మీకు బ్యాక్గ్రౌండ్ డిస్ట్రిబ్యూటర్ సపోర్ట్ ఉంటేనే మీరు చేయగలరు. లేదంటే మీరు మర్చెంట్ ఐడి తీసుకొని వేస్ట్ అనమాట. ఇక మీరు SMS చేసిన తర్వాత, డియర్ మర్చెంట్, యువర్ రిక్వెస్ట్ ఫర్ పర్చేస్ ఆఫ్ 20 డెబిట్ కార్డ్స్ అండ్ వెల్కమ్ కిట్స్ ఈచ్ ఈజ్ సక్సెస్ఫుల్లీ క్యాప్చర్డ్, 700 విల్ బీ డిడెక్టెడ్ ఫ్రమ్ యువర్ అకౌంట్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై ఫినో అని చెప్పేసి వచ్చింది. సో ఇలాంటి మెసేజ్ వస్తుంది. దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసేసి మీరు డిస్ట్రిబ్యూటర్కి అనేది మీరు వాట్సాప్ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళు అక్కడ నుంచి ఫాలోఅప్ చేసేసి మీకు కిట్స్ అనేది పంపిస్తారు. అలానే మీకు డియర్ మర్చెంట్, దిస్ ఈజ్ యువర్ ఆన్ నెంబర్ చెప్పేసి ఒక నెంబర్ వస్తుంది. అలానే కట్ అయిన డేట్ వస్తుంది. అలానే ఎప్పుడైతే మీకు కట్ అయింది దానికి రిక్వెస్ట్ ఎలా తీసుకున్నారని చెప్పేసి కాంబో 20 రిక్వెస్ట్ ప్లీజ్ కలెక్ట్ యువర్ డిస్ట్రిబ్యూటర్ అని చెప్పేసి మీకు ఒక మెసేజ్ కూడా వస్తుంది. సో మీకు ఒక 20 డెబిట్స్ కార్డ్స్ అనేవి మీకు వస్తాయి. అసలు డెబిట్స్ కార్డ్స్ అనేది ఓన్లీ డెబిట్స్ కార్డ్స్ కాదండి. ఒక కస్టమర్కి సేవింగ్ అకౌంట్ చేయాలన్నా కానీ, వాళ్ళకు స్పాట్లో డెబిట్ కార్డ్ ఇవ్వాలన్నా కానీ కంపల్సరీ అకౌంట్ నెంబరు మనకు డెబిట్ కార్డ్ అనేది మన దగ్గర ఉండాలి. సో అవి మనము ముందు తెప్పించుకొని పెట్టుకోవాలన్నమాట మన దగ్గర రెడీగా. అవి ఉన్నప్పుడే మనం అకౌంట్ చేయడానికి వీలవుతుంది. సో వాటి కోసం మీరు SMS అనేది చేయాల్సి వస్తుంది మీ మొబైల్ నుంచి. మీరైతే ఎవరైతే ముందు డిస్ట్రిబ్యూటర్తో మీరు చాలా మంచి డిస్ట్రిబ్యూటర్ని ఎంచుకొని వాళ్ళతో మీరు కాంటాక్ట్ అయ్యి ఎప్పుడో టచ్లో ఉండాలి. వేరైతే మీకు ఫేక్ డిస్ట్రిబ్యూటర్ని దగ్గర మీరు ఎంచుకున్నట్లయితే వాళ్ళు జస్ట్ ఐడి కోసమే పనిచేస్తారు కాబట్టి మీకు ఎటువంటి రెస్పాన్స్ అనేది ఇవ్వరు. సో మన బ్యాంక్ నుంచి కానీ, నియరెస్ట్ బ్యాంక్ నుంచి కానీ మీకు ఎంప్లాయీ వచ్చినా కానీ ఆ ఎంప్లాయీ మంచి సర్వీస్ ఇస్తారా లేదా కనుక్కొని తర్వాత ఐడి అనేది తీసుకోండి.
మీరు అలానే ఏ కస్టమర్ కేర్ కాల్ చేసినా కానీ మీకు మీ డిస్ట్రిబ్యూటర్ ఐడి అని చెప్పండి అని చెప్పేసి అడుగుతారు. సో మస్ట్ అండ్ షుడ్ మీరు డిస్ట్రిబ్యూటర్ ఐడి అనేది అంటే డిస్ట్రిబ్యూటర్ ఐడి తెలిసి ఉండాలి. అలానే డిస్ట్రిబ్యూటర్ గురించి మీకు పూర్తి వివరాలు తెలిసి ఉండాలి. సో ఒకవేళ తెలియకుంటే మీరు చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీ అకౌంట్లో డబ్బులు కట్ అయిపోయినా కానీ మీరు రెస్పాన్సిబిలిటీ అనేది కస్టమర్ కేర్ కూడా ఇవ్వదు. కంపల్సరీ మీ డిస్ట్రిబ్యూటర్ అనేది మీకు తెలిసి అనేది ఉండాలన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. హ్యావ్ ఏ నైస్ డే.